పిల్లలు ఈరోజు మనము గుణింతాక్షరాలు పదాలు ఔత్వం గురించి నేర్చుకుందాం. ఔత్వం ఎలా ఉంటుందో చూడండి. ఈ ఔకు మీద ఉంటుంది కదా, అదే ఔత్వాన్ని మనం ఇక్కడ రాసుకోవాలి, చదవాలి. సేమ్ అదే విధంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం కా నుండి రౌతు వరకు అన్నిటికీ ఔత్వం పెట్టుకుంటూ గుణింతాలు చదువుదాం. కౌ ఖౌ గౌ ఘౌ చౌ ఛౌ జౌ. ఒకసారి చూడండి, జాకు మీరు జాక్ ఏం చేస్తారు, డైరెక్ట్ అక్కడనే దీర్ఘం ఇస్తారు, అదే ఔత్వం లాగా రాస్తారు. అలా రాయకుండా జా రాసి మళ్ళీ ఔత్వం ఇవ్వాలి. సరేనా? ఈ మిస్టేక్ చేయకుండా మీరు చూసుకోవాలి. ఇప్పుడు ఝౌ టౌ ఠౌ డౌ ఢౌ ణౌ టౌ ఠౌ దౌ ధౌ నౌ. పాకు ఏ విధంగా ఇవ్వాలంటే చూడండి, పాకు మనం దీర్ఘం ఇచ్చినాము, ఓత్వం ఇచ్చినాము, ఎలా ఇచ్చినామో గుర్తుంది కదా. సేమ్ అదే విధంగా ఇప్పుడు మనము ఔత్వం కూడా పాకి ఏత్వం అనేది కొద్దిగా పొడుగు రాసి ఔత్వం రాయాలి. ఓకేనా? పౌ ఫౌ బౌ భౌ మౌ యౌ రౌ లౌ వౌ షౌ షౌ. షాక్ కూడా సేమ్ అదే విధంగా, పాక్ ఎలా ఇచ్చినామో సేమ్ అదే విధంగా షాక్ కూడా. షౌ సౌ హౌ లౌ క్షౌ రౌ. ఇప్పుడు మనము పదాలు కూడా ఔత్వం ఇచ్చుకుంటూ చదువుదాం. గౌను నౌక చౌక జౌళి నౌకరు పౌరులు మౌనము సౌదము పౌరుషము పాప గౌను దేశ పౌరులు చౌక భేరము కౌరవులు నూరుగురు సోదరులు. కౌరవులు నూరుగురు సోదరులు.